అసెంబ్లీ సమావేశాలకు ముందు వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించే ఆనవాయితీని నేడు కొనసాగించనున్నారు. అన్నగారి విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలతో కలిసి సీఎం అసెంబ్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లోపు చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే ఈ సమావేశాల్లో 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత చాటేందుకు అధికార పక్షం సిద్ధమవుతుండగా ప్రతిపక్షం పూర్తిగా గైర్హాజరవుతుంది. మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం వ్యూహం ఏంటి, అలాగే ఏ విధంగా ముందుకెళ్తుంది వివరించేందుకు మనతో పార్టీ నేతలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ముందుగా మనతో విప్ చింతమనేని ప్రభాకర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ వ్యూహం ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా వ్యూహం కన్నా మనం చూస్తుంటే ఈ యొక్క కేంద్రం యొక్క మొండి వైఖరి ఏదైతే మరి అవసరం లేని రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మీకు హోదా ఇస్తామో మీకు ప్యాకేజ్ ఇస్తామో అని చెప్పి అన్నీ మాయమాటలు చెప్పి కేంద్ర ప్రభుత్వం మాట జారిపోయినా తప్పుకున్నా సరే ఈరోజు రాష్ట్రాన్ని వదిలిపెట్టుకోకుండా నిరంతరం పోరాటం చేస్తూ ఓ పక్కన వనరులను సమకూరుస్తూ ఇచ్చినటువంటి హామీలే కాకుండా మరి చెప్పనటువంటివి చంద్రన్న బీమా కానీ చంద్రన్న పెళ్లి కానుక కానీ ఈరోజు పసుపు కుంకుమ 2వ విడత ఇవ్వటం కానీ అదేవిధంగా పెన్షన్ 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు ఇచ్చి ఈరోజు వృద్ధులకి ఎవరైతే భర్తను కోల్పోయి దురదృష్టవశాత్తు ఉన్నారో వాళ్ళకి సమాజంలో ఒక గౌరవాన్ని మరి కాపీ వాటర్లో కూడా వాళ్ళకి అప్పు పుట్టే పరిస్థితిని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించారంటే మరి ప్రజల కోసం ఇంతకంటే సేవ చేసేటువంటి మరి మాకు శాసనసభ్యుడిగా ఈ ప్రభుత్వంలో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నా. సార్ జయనాగేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి సార్, ఈ రాయలసీమ విషయానికి వస్తే ఏ విధంగా ఈ 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందంటారు, వాటిని అసెంబ్లీలో ఏ విధంగా చాటుకున్నారు? ఇదే శాసనసభలో ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మీరు చూస్తే దాదాపుగా నదుల అనుసంధానం చరిత్రలోని విధంగా అపర భగీరథుడిగా ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు నదుల అనుసంధానం చేసి కృష్ణమ్మ పరువళ్ళని పరిగెత్తించినటువంటి ఘనత మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈరోజు కియా కార్ల పరిశ్రమతో కార్లు కూడా నిన్నే ఓపెన్ చేయడం. అదే రకంగా మా ప్రాంతం కర్నూలు జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో అత్యంత కీలకమైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్కి నిన్న జీవో ఇచ్చి 1935 కోట్ల రూపాయలతో కష్టకాలంలో ఈరోజు ఆ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి శాశ్వత కరువు నిర్మూలన కార్యక్రమంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు దురదృష్టం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రాంతం రాయలసీమ వాసిగా చెప్పుకుంటారు. కనీసం ఈ ప్రాజెక్టులన్నీ కూడా పరిగెత్తించి కాలువ గట్ల మీద నిద్రపోయి ముఖ్యమంత్రి గారు పనులు చేయించిన తర్వాత కనీసం ఒక మాట అభినందించే పరిస్థితి లేదు. దురదృష్టం ఇక్కడ ఒక బాధ్యతారాహిత్యమైనటువంటి ప్రతిపక్షం ఉండడం, ఏ పార్టీలకు చిత్తశుద్ధి లేకుండా ఉండడం, కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఎవరైతే కుట్రలు చేస్తున్నారో వాళ్లతో ముసుగుగా లోపాయకారి ఒప్పందాలు చేసుకుని డ్రామాలు ఆడుతున్నారు తప్ప రాయలసీమ ప్రాంతాన్ని ఈరోజు సస్యశ్యామలం చేస్తూ పారిశ్రామిక హబ్బుగా చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కానీ వీళ్ళు సహకరించే పరిస్థితి లేరు. సార్ మీరు చెప్పండి సార్, ఈ 5 ఏళ్ల కాలంలో అధికార పక్ష పరంగా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారంటారు, ఈ అసెంబ్లీలో వీటిని ఎలా చాటుకున్నారు? మీరు అభివృద్ధి అంటే మీకు బడ్జెట్ ఇవాళ సమావేశం జరగబోతోంది, రేపు 5వ తారీఖు బడ్జెట్ రాబోతోంది. సుమారు 2,25,000 కోట్లతో బడ్జెట్ రూపొందించబడుతుందని చెప్పి వార్తాపత్రికలో రావడం జరిగింది. మన రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం మొదలైన నాడు 1,05,000 1,10,000తో మొదలైన బడ్జెట్ 2,25,000 అంటే ఈ రాష్ట్రంలో సంపదను సృష్టించటం, తన యొక్క అనుభవాన్ని అంతా ఉపయోగించుకొని ఈ రాష్ట్ర సంపద సృష్టించి ఆ సంపదని ఈ రోజున పేదలకు పంచడం జరుగుతూ ఉంది. ఇవాళ ఆయన ఒక్క విషయంలో మనం చూసుకుంటే
16,000 కోట్ల లోటు బడ్జెట్తో ప్రారంభమైన ఈ రాష్ట్రం 4 సంవత్సరాల్లో 4,000 చిల్లర కోట్ల మిగులు బడ్జెట్తో రావటం అంటే అది ఎవరి వల్ల కూడా సాధ్యం కాదు. విడిపోయిన రాష్ట్రాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి పరిగణలో తీసుకుంటే ఏ రాష్ట్రంలో కూడా ఇంత త్వరితగతిన అభివృద్ధి చెందరాదు. ఇవాళ మనం బీజేపీ పార్టీని తీసుకుందాం. నాయకులు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి అభివృద్ధి చెందలేదని చెబుతా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వానికి అవార్డులు ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడే మనకి వాళ్ళ డొల్లతనం, వాళ్ళు ఏ విధంగా ప్రజలను మభ్య పెట్టడానికి, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఈ ఒక్క పాయింట్లో మనకు తెలుస్తుంది. కేంద్రం కల్పించిన 10% రిజర్వేషన్లో 5% కాపులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో దానికి చట్టబద్ధత కల్పించేలాగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా కాపులకి బీసీలో చేర్చడంలో కట్టుబడి ఉన్నాడు. ఆయన కార్పొరేషన్ ఏర్పాటు చేసాడు, కమిషన్ ఏర్పాటు చేయడం, ఈ కమిషన్ కూడా తెప్పించి రిపోర్ట్ తెచ్చి అసెంబ్లీలో పెట్టి కేబినెట్లో పెట్టి డిసైడ్ చేయడం జరిగింది. తర్వాత పరిణామంలో కేంద్రం తొక్కుపెట్టిన తర్వాత కేంద్రం 10% ఇచ్చిన తర్వాత అందులో 5% కాపులకు ఇవ్వాలని డిసైడ్ చేశాడు. అది అసెంబ్లీలో పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. అసెంబ్లీలో పెడతాడు. అసెంబ్లీలో పెట్టడమే కాదు, అది చట్టబద్ధం చేసి ఇంప్లిమెంటేషన్ కూడా తొందరలో నేను చేస్తానని చెప్పడం జరిగింది. దాని ద్వారా ఇవాళ కాపులకు ఏదైతే ఇచ్చాడో ఆమె అమలు జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చెల్లదు అనే విమర్శలు కూడా ప్రతిపక్షాలు. కేంద్రం 10% నిలబడితే మాది కూడా నిలబడుతుంది. చాలా సంతోషంగా ఉంది. 4 సంవత్సరాల 9 నెలల్లో మేం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని సమర్థవంతంగా, ధైర్యంగా, గర్వంగా, ఆనందంగా చెప్తాం. దిక్కుమాలిన ప్రతిపక్షం, చేతగాని ప్రతిపక్షం, ప్రజాస్వామ్య వ్యవస్థ మీద నమ్మకం లేక అసెంబ్లీకి వచ్చి మమ్మల్ని ప్రశ్నించే ధైర్యం లేక, చేతగాక ఈరోజు సభను వదిలిపెట్టి రోడ్ల మీద ఉండి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మమ్మల్ని తిట్టే కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డిని, పట్టిసీమ దండగన్నావు. పట్టిసీమ వల్ల కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది కృష్ణా డెల్టా రైతాంగానికి. వెస్ట్ గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, గుంటూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు. దీనికి సమాధానం ఏంటి? ఇది నేను ప్రశ్నిస్తాననే నువ్వు అసెంబ్లీలోంచి పారిపోయావు. పోలవరం పునాదులు లేవలేదన్నావు. పోలవరం ప్రాజెక్టు పనులు 65% అయింది. మొదటి గేట్ కూడా ఎరెక్ట్ చేశాం. మే ఆఖరికల్లా పోలవరం పనులు గ్రావిటీతో నీళ్లు ఇవ్వడానికి 48 గేట్లు పెడుతున్నాం. ఈ అన్నీ కూడా మేము ప్రశ్నిస్తామని నువ్వు ఇవాళ రోడ్ల మీద ఉండి పోలవరం పునాదులు లేవలేదని పడుతున్నావు. ఇవాళ అమరావతిలో ఇటుక పెట్టలేదని అడుగుతున్నాడు. ఇక్కడ 36,000 ఎకరాలు రైతాంగం త్యాగం చేసి పంటలు పండే భూములు ఇవాళ రాజధానికి ఇచ్చి పెద్ద ఎత్తున రైతులు కలిసి వస్తే అమరావతిలో ఇటుక పెట్టలా, పోలవరం పునాదులు లెగవలా. ఇవాళ పులివెందుల్లో 1000 కోట్ల పంట పండించాం, కృష్ణా జలాలు ఇచ్చాం. మొన్న మారాల జాతికి అంకితం చేశాం, నిన్న చర్లపల్లి జాతికి అంకితం చేశాం, గోల్లపల్లి రిజర్వాయర్లో కృష్ణా జలాలు పెట్టాం, కియా కార్ నిన్న జాతికి అంకితం చేశారు. ఏ ముఖం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రజల ముందుకు వస్తాడు? అసెంబ్లీకి రానివాడు, అసెంబ్లీలో ప్రశ్నించడానికి చేత కానివాడు. ఇటువంటి వాడు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి వ్యవస్థ మీద నమ్మకం లేని వ్యక్తి. ప్రజలు గుణపాఠం చెబుతారు. మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ధైర్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం.